ఈ వారం మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, షేర్ మార్కెట్ అనే అంశం మీద మనం విశ్లేషణ చేస్తున్నాం. ముఖ్యంగా 17వ తారీఖు మార్కెట్లకు శ్రీరామనవమి సెలవు. అదేవిధంగా యుద్ధ భయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా దేశీయ మార్కెట్లు ఈ ఒడిదుడుకులు తప్పవేమని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. ముడిచరు దాములు పెరుగుతుండడంతో మదుపరులు లాభాల స్వీకరణ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అధికంగా మ్యూచువల్ ఫండ్స్లో ద్రవ్య లభ్యత అధికంగా ఉండడం వల్ల సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించడం, దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితమయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా చూస్తే నిఫ్టీ 50 సూచీ 22,500 పాయింట్ల కిందికి లేదా 22,700 పైకి వెళ్లితే స్పష్టమైన దిశకు అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి 22,500 వద్ద మద్దతు ఉందని, ఈ స్థాయి కిందికి వస్తే 22,350కి పడిపోవచ్చని అంచనా. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమన్నారంటే, ఔషధ కంపెనీల షేర్లు స్తబ్దత కనిపిస్తున్నాయి. ఫలితాలకు ముందు ఎంపిక చేసిన షేర్లలో కదలికలకు ఎక్కువ అవకాశం ఉంది. చమురు, గ్యాసు కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చెల్లించవచ్చు. పశ్చిమాసియాలో అనిశ్చితులు కొనసాగుతుండడం ఇందుకు నేపథ్యం. ఫలితాల నేపథ్యంలో సిమెంట్ షేర్లు ఊగిసలాడ కావచ్చు. మార్చి త్రైమాసికంలో కంపెనీలు అధిక విక్రయాలనే నమోదు చేశాయని అంచనా. ఎక్కువ శాతం వాహన కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడవచ్చు. అదేవిధంగా లోహాల కంపెనీల షేర్లు బుల్లిష్ ధోరణిలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం గమనించుకుంటే హిందాల్కో, హిందుస్థాన్ కాపర్, టాటా స్టీల్ షేర్లను గమనించవచ్చు. ఇక ముఖ్యంగా టెలికాం రంగ షేర్లను గమనించుకున్నట్లయితే ఇవి కూడా కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ రంగ షేర్లు కూడా ఇన్ఫోసిస్, అదేవిధంగా విప్రో ఫలితాలు రాబోతున్నాయి. ఇన్ఫోసిస్ గురువారం, విప్రో శుక్రవారం ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఇది కూడా కొంచెం అటు ఇటుగా కదిలే అవకాశాలు ఉన్నాయి. ఇక నిఫ్టీ బ్యాంక్ ఈ వారం 50,000 స్థాయిని అధిగమించవచ్చనే అంచనాలు మనకు బలంగా ఉన్నాయి. అదేవిధంగా బలమైన ఆర్థిక ఫలితాల అంచనాల మధ్య యంత్ర పరికరాల షేర్లు రాణించవచ్చు. అదేవిధంగా ఎఫ్ఎంజీ షేర్లు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా అందుబాటు ధర ఇళ్ల వాటా తగ్గుతుంది. మొత్తం అమ్మకాల్లో ఇవి 22%. కోటి పైన ఇళ్ల గిరాకీ ఫ్రాప్ టైగర్ చెప్తా ఉంది. అదేవిధంగా పసిడి బలంగానే ఉంది. వాహన ఎగుమతులు 5 పాయింట్ తగ్గాయి. 23-24 ఆసియాలు చెప్తా ఉంది. ఇవి కూడా కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సైబర్ మోసాలపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బీఓబీ వరల్డ్ యాప్లో జరిగిన కుంభకోణం సహా ఇతర ఆర్థిక మోసాలను నివారించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మెరుగైన కేవైసీ మీ ఖాతాదారుల గురించి తెలుసుకోండి విధానాన్ని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సైబర్ ప్రమాదాల నుంచి ఖాతాదారులను రక్షించడానికి ఆన్బోర్డింగ్ మర్చెంట్లపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక శాఖ సూచించినట్టు తెలుస్తుంది. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించే మర్చెంట్లు, బిజినెస్ కరెస్పాండెంట్లపై మరింత శ్రద్ధ అవసరమని చెప్తున్నారు. ఈరోజు ఎలా ఉండబోతుందంటే, ఈరోజు ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. మనకు 9 అయిన తర్వాత మనకు ఏదైతే ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నమస్తే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. నమస్తే, థ్యాంక్ యూ.